సంఘం ఎత్తబడుట అంటే ఏంది? యేసు ప్రభు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరిశుద్ధులందరినీ, అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత విశ్వాసులైన వారిని సంఘం అంటారండి. పాత నిబంధన విశ్వాసులు సంఘం అనరండి. మూడవ పునరుత్థాన క్రమంలో మొట్టమొదటి ఎవరంటే విశ్వాసులుగా జీవించి చనిపోయిన వారు, దాన్నే నిత్యించిన వారు అని అంటారు. నీకు రక్షణ ఉండి బాప్తిసం తీసుకుని సంఘానికి వెళుతూ రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా నీవు జీవించాలన్న నీకు కోరిక ఉండి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నీకు చెప్పే నిన్ను నిద్రపుచ్చుతాడు. ఒకసారి చనిపోయినామంటే ఇంకా మనము గన్ షాట్ అనమాట, ఎత్తబడ్డాం. అప్పటికే పునరుత్థాన క్రమం మనం పాస్ అయిపోయాం. అంటే వీసా రెడీ, పాస్పోర్ట్ రెడీ, ఇమ్మిగ్రేషన్ చెక్ కూడా అయిపోయింది. ఇంకా నీకు క్రియలు లేవు, టైం అయిపోయింది. ఓ మరణమా, నువ్వు నన్ను బంధిస్తావు, ఓ పాపం వల్ల వచ్చు జీతం మరణమా, నేను మరణించను రా బాబు, క్రీస్తునందు మింగివేయబడింది మరణము అని మనము పైకి వెళ్ళిపోయాం. సో ఎట్లా ఎత్తబడతామంటే ఇండివిజువల్గా అండి, వ్యక్తిగతంగా. అంతేగాని సిఎస్ఐ చర్చ్ కాకినాడ, హెబ్రోన్ చర్చ్ గోల్కొండ, క్రాస్ రోడ్ విశ్వాసులు అట్లా ఎత్తబడరండి బాబు, అట్లా లేదు ఇక్కడ. ఈసారి ఆయన వస్తాడు కదా, భూమి దద్దరిల్లుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, మీ నాన్న బట్టి వందనాలు. మరి మీ యొక్క ఎత్తబడటం గురించి మేము ధ్యానిస్తున్నాం. అయోగ్యని పాపిని నన్ను కరుణించి మీ రక్తంతో గడిగి పవిత్రపరచు. మీ మాటలు మాతో పలికించి ప్రభా, మా వాక్య ధ్యానం మీకు అంగీకారకృతంగా వినేవారికి ప్రభా మరి ఎంతో ఆశీర్వాదకరంగా మరి సిద్ధపాటు కలిగిన ప్రభా మరి మనసు హృదయాలతో మరి జీవించగలిగినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది, సెలవులో మాకు చేసిన కార్యం ఎంతో గొప్పది. విశ్వాసులు ఈ విధంగా యవనస్తులు అనేక మంది ప్రభా మరి కష్టపడుతున్నారు. మరి మనోహర్ బ్రదర్ వాళ్ళ టీమ్స్ అంతా టెక్నికల్ ఎంతో రకాలుగా మరి వాయిద్యాలతో పాటలతో బ్రదర్ వాక్య పరిచయం షేర్ చేసిన బ్రదర్ని కూడా మీరు దీవించండి. వాళ్ళందరూ దీవించే ప్రతి అవసరం అక్కడ తీర్చమని, మా వాక్య ధ్యానం మీకు అంగీకారకృతంగా చేయమని క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయము 21, 22, 23 నేను చదువుతున్నా. మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. సో ప్రతివారు తమ వరుస క్రమం, దేర్ ఈస్ అన్ ఆర్డర్, ఒక క్రమం ఉందండి. పునరుత్థాన వరుస క్రమం ఉంది బైబిల్ ప్రకారంగా. మనం సొంతంగా చెప్పుకోవడం లేదు, లేకపోతే మరి ఇదేం థియాలజీ కూడా కాదు, డాక్ట్రినల్ కాదు, కానీ యాజ్ పర్ ద బైబిల్. సో వరుస క్రమంలో ప్రథమ ఫలము క్రీస్తు ప్రభు అని మనం తెలుసుకోవాలి, రైట్? మరి దానికి మరి మొట్టమొదటిది ఏంటంటే ఆల్రెడీ మనం చూసుకున్నాము. క్రీస్తు యేసు ప్రభు ఆయన మొట్టమొదట మృతుల పునరుత్థానం చెందినాడు. అందరికి తెలిసి మొన్న ఈస్టర్ వచ్చింది. యేసు ప్రభు మరి మనకి లూకా సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, మరి మత్తయి సువార్తలో అన్నిట్లో యేసు ప్రభు పునరుత్థానుడై దగ్గర మరి 12 సార్లు అందరికి కనపడినారు. దగ్గర చాలా మందికి కనపడినాడు ఆయన. సో ఇది హిస్టారికల్, అంటే చరిత్రపూర్వకంగా కూడా నిజము. యేసు ప్రభు పునరుత్థానుడే మరణాన్ని జయించి తిరిగి లేచినాడని, రైట్? కాబట్టి సో పునరుత్థానం అనేది ఏం జరుగుతుంది పునరుత్థానంలో అంటే, పునరుత్థానంలో మనం మార్పు చెందుతామని మనం పోయినసారి చదువుకున్నాం, మళ్ళా కావాలంటే చదువుదాం. పునరుత్థానంలో యేసుప్రభు ఆయన యొక్క శరీరాన్ని మనం పునరుత్థానం జరిగిన తర్వాత యేసుప్రభు యొక్క శరీరాన్ని మనం క్యారెక్టరిస్టిక్స్ చూస్తే కొంతవరకు బైబిల్లో పునరుత్థానం చెందిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు అన్నం తింటారా, వాళ్ళు మన మాదిరి కనపడతారా, మనం గమనించవచ్చా, వాళ్ళని కనుక్కోవచ్చా, వాళ్ళకి ఎటువంటి శరీరాలు ఉంటాయి, ఇవన్నీ యేసుప్రభు యొక్క క్యారెక్టర్స్ లో మనకు ఆయన అన్ని సార్లు దర్శనం ఇచ్చినాడు. 12 సార్లు దర్శనం ఇచ్చినాడు.
కాబట్టి కాబట్టి మనం డైరెక్ట్ గా చూసేసే మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు లూకా 23లో, లూకా డాక్టర్ అండి, ఆయన శిష్యుడు కాదు. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడంటే మత్తయి ఇవ్వలేదు, అపోస్తలుడైన మత్తయి గారు ఇవ్వలేదు, మార్కు గారు ఇవ్వలేదు, యోహాన్ గారు ఇవ్వలేదు. లూకా గారు చాలా ఇచ్చినారు. కాబట్టి బీయింగ్ ఎ డాక్టర్ హి హాస్ గివెన్ సో మచ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి డాక్టర్లు కూడా బైబిల్ చదివి ఎన్నో లోతైన అంశాలు బాగా తెలుసుకోగలరు. కానీ మన డాక్టర్లు వారు ఎట్లున్నారో మీకే తెలియాలి. రైట్. కాబట్టి ఇక్కడ చూడండి మీరు, మరి లూకా సువార్త 24వ అధ్యాయం బ్రదర్, కొంచెం 36 నుంచి 42 వరకు, అంటే 42, 43, 44 కలిసి ఉన్నాయి బ్రదర్. ఓన్లీ 42 ఆ పారాగ్రాఫ్ ఒకటి కొంచెం ఫాస్ట్ గా చదివేయండి బ్రదర్ తెలుగులో. అంటే పునరుత్థానం చెందిన వాళ్ళు ఎలా ఉంటారు, చాలా మందికి డౌట్ ఇది. యేసు ప్రభువునే మనం చూస్తాం, ఎందుకంటే మీరు నా వలే ఉంటారన్నారు తర్వాత. కానీ ఒకసారి దయచేసి చదవండి బ్రదర్, లూకా 24వ అధ్యాయం 36 నుంచి 42. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము గాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమున కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, అక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. కాబట్టి దీంట్లో మనకు అర్థమైంది ఏంటండి, వాళ్ళు రూమ్ లో తలుపేసుకొని ఉంటారు. యేసుప్రభు దన్నని మధ్యలోకి వస్తాడు. అంటే పునరుత్థానమైన శరీరము తలుపులు గిలుపులు గోడలు అడ్డం రావండి. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఇవన్నీ ఉంటాయి. ఒక విశ్వాసికి ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు భూతం అన్నారు, అంటే ఇంత కింద మన ఫుట్ నోట్స్ లో చూస్తే స్పిరిట్ అన్నారు. సో అతను ఏమంటాడు యేసు ప్రభు, భూతానికి నా మాదిరి శరీరము ఎముకలు ఉండవట్టు. అంటే అర్థం ఏంటి? పునరుత్థానమైన శరీరంలో ఎముకలు, తర్వాత శరీరము. అది ఏం శరీరము? ఇప్పుడున్న ఈ శరీరం కాదండి, అదే అక్షయమైన శరీరము, అమర్త్యతను ధరించిన శరీరానికి ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. నన్ను పట్టి చూడు అంటాడు. రైట్. అది తర్వాత ముఖాన్ని చూసి ఆయన యేసు ప్రభువుని కనుక్కున్నారు. అంటే మనకు ఏ రూపం ఉందో పునరుత్థానం అయిన తర్వాత కూడా అదే రూపం ఉంటుందండి. వాళ్ళు ప్రభువా, రబ్బూని, బోధకుడా అని పిలిచినారు, అంటే అదే పేరు కూడా ఉంటుంది. అంటే దాంట్లో ఉన్నాయి, నేనే కొత్తగా చెప్పడం లేదు. తర్వాత వచ్చి ఆయన తిన్నాడట. నాకు ఆకలి అవుతుంది, ఏదైనా పెట్టండి అంటే రొట్టె తిన్నాడు. అంటే పునరుత్థానంలో మనకు తినే బాడీ కూడా ఉంటుంది. అంటే అనుకుంటే మాయమైపోతావు, అనుకుంటే కనపడతావు, అనుకుంటే ఎముకలు ఉండవు, శరీరం ఉండదు, అనుకుంటే శరీరం ఉంటుంది, ఎముకలు ఉంటాయి. ఇదండి పునరుత్థానానికి ఆయన రిజరెక్టెడ్ బాడీకి ఉన్న లక్షణాలు. ఆల్రెడీ లాస్ట్ టైం నేను చెప్పిన 11 ఇన్స్టాన్సెస్ లో, అంటే బైబిల్లో 11 సార్లు చనిపోయిన వాళ్ళు బతికినారు. వాళ్ళకి ఈ శరీరం లేదండి. ఈవెన్ లాజర్ కూడా బతికించినాడు యేసు ప్రభు. కానీ లాజర్కు న్యాచురల్ బాడీ ఉంది. అంటే ఇప్పుడున్న మనకున్న మరి సహజ సిద్ధమైన శరీరం ఉంది. అందుకని తర్వాత చనిపోయినాడు. అది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ప్రప్రథముడు, మొదటి ఫలము, మొదట పునరుత్థానం చెందినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన మొట్టమొదటి ప్రథముడు. అక్కడే ఉంది. నేను మీకు మొదటి, మరి ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయండి, నేను మీకు చూపించాలనుకుంటాను. రైట్. కాబట్టి పాయింట్ వచ్చి మనకు మనము కూడా ఆ విధంగా పునరుత్థానం చెందుతాం. రైట్. కాబట్టి ఆ విధంగా పునరుత్థానం చెందడానికి మనము కీర్తనలు 49:15 చదవండి బ్రదర్. కీర్తనలు
సరే, మొదటి క్రమం చెప్తున్నాను బ్రదర్. రిజరక్షన్ లో ఉన్న మొట్టమొదటి వరుస క్రమంలో మొట్టమొదట పునరుత్థానం చెందినవాడు యేసు ప్రభువే, ఇంకా ఎవరూ కాదు. అది ఆల్రెడీ మనం 1 కొరింథీ 15, 21, 22, 23 చదివినాం. ప్రప్రథముగా ఆయనే పునరుత్థానం చెందినాడు. ఎస్ బ్రదర్, కొంచెం చదవండి. 49 కీర్తన 15. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణము విమోచించును. ఎస్ అంటే ఏంటంటే, పాతాళ బలములో నుండి ఆయన నన్ను విమోచించను అనడంలో అర్థం ఏంటంటే, విమోచన అంటే యాజ్ రిడీమ్డ్ మీ. రిడమ్షన్ అంటే ఏంటంటే, రిడమ్షన్ కి వెల చెల్లించాలండి. ఊరికే రెడీమ్డ్ కాదు, దానికి వెల చెల్లించాలి తప్పకుండా. అంటే తప్పకుండా వెల చెల్లించాలంటే తప్పకుండా యేసు ప్రభు మనకు సిలువలో మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయినాడు. కాబట్టి ఆయన తప్పకుండా వెల చెల్లించినాడండి. అర్థమైందా? ఎస్, గాడ్ విల్ రెడీమ్ మై సోల్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద గ్రేవ్ ఫర్ హి షల్ రిసీవ్ మీ అని ఉంది ఇంగ్లీష్ లో. రెడీమ్ మీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద గ్రేవ్. ఎట్లా యేసు ప్రభువును సమాధి పట్టి ఉంచలేదు, మరణం పట్టి ఉంచలేదు, ఏ మరణమా నీ ముల్లక్కడని, ఓ సమాధి నీ విజయం అక్కడని ఎక్కిరించి ఆయన పైకి వచ్చినాడు. అదే విధంగా మనం కూడా పునరుత్థానం చెందుతామండి. సో మొట్టమొదట ప్రప్రథమంగా పునరుత్థానం అయిన వాడు యేసు ప్రభు అండి. రైట్? కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. రైట్? అది సో మొట్టమొదట ప్రప్రథముడు వచ్చి యేసు ప్రభు. రైట్? తర్వాత రెండవదిగా మనం పునరుత్థానం చెందేది ఎప్పుడంటే, రెండవ పునరుత్థానం యొక్క క్రమం, వరుస క్రమంలో రెండవ పునరుత్థాన క్రమం వచ్చి సంఘం ఎత్తబడుతుందండి. అది అంటే ఇది ర్యాప్చర్ లో జరుగుతుంది, ఎత్తబడటంలో జరుగుతుంది. అంటే గ్రీక్ లో హార్పాజో అంటారు, ఫ్రెంచ్ లో ర్యాప్చర్ అంటారు, లాటిన్ లో ర్యాప్టికోస్ అంటారు, ఇంగ్లీష్ లో కాటప్ అంటారు, తెలుగులో ఎత్తబడుట అంటారు. అది సో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ రిజరక్షన్ ఈస్ యాజ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ రిజరక్షన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. సో మృతుల పునరుత్థానంలో ప్రప్రథముడు యేసు ప్రభు. రైట్? అది తర్వాత రెండవది వచ్చి మనకు ఆల్రెడీ మనం చదువుకున్నట్లు, రైట్, ఒక జరిగిపోయిన కార్యాన్ని మనం వరుస క్రమంలో చూస్తే, ఇది ఆల్రెడీ నేను చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సో రెండవ వరుస క్రమంగా ఈ విధంగా తీసుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాల్లో ఒక భూకంపం కలిగింది. యేసు ప్రభు శిలువ పైన ఎలో ఎలో రామ సమక్తాని అని కేక వేసి సమాప్తమైన దాంట్లోనే పెద్ద భూకంపం కలిగింది. టోటల్ డార్క్నెస్ ఉంది. 12 నుంచి ఉదయం అంటే మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము నుంచి థర్డ్ అవర్ నుంచి 4th అవర్ వరకు, అంటే 12 నుంచి 3 వరకు మొత్తం చీకటి కలిగిపోయింది. మామూలుగా భయంకరమైన భూకంపం కలిగింది. దెర్ వాస్ అన్ ఎర్త్క్వేక్ ఫ్రమ్ మిడ్ ఆఫ్టర్నూన్ 12 o'clock to 3 o'clock. దెర్ ఇస్ అ టోటల్ సోలార్ ఎక్లిప్స్. అప్పుడు ఏమైందంటే, యేసు ఆయన చనిపోయి వెంటనే, ఆ భూకంపం వచ్చిన వెంటనే మనకు ఇక్కడ చూడండి, మొత్తం 27, 52, 53 ఆయన పునరుత్థానం అయ్యేటప్పుడు కూడా మరొక భూకంపం వచ్చిందండి. రైట్? సో 27 చదవండి బ్రదర్. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27, 50-53. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. బ్రదర్ 51లో, అండ్ బిహోల్డ్ ద వీల్ ఆఫ్ ద టెంపుల్ వాస్ రెంట్ ఇన్ ట్వైన్ ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్, కింగ్ జేమ్స్ వర్షన్ అండి, అండ్ ద అర్త్ డిడ్ క్వేక్ అండ్ ద రాక్స్ రెంట్. కూడా ఒక భయంకర భూకంపం జరిగింది. జరిగిన తర్వాత యేసు ప్రభు వారు లేచేటప్పుడు ఎంతో సంతోషంతో భూమి నెరలు విడిచిందండి. రైట్? తర్వాత అనేక మంది పాత నిబంధన పరిశుద్ధులు లేపబడినారు, అనేక మంది. రైట్? వాళ్ళు సెయింట్స్ అని ఉంది. తెలుగులో ఏముందండి? సెయింట్స్ అని ఉందండి. తెలుగులో కొంచెం చదవండి బ్రదర్. పరిశుద్ధులు అండ్ పరిశుద్ధులు అని ఉంది.
హెబ్రూ, ఒరిజినల్ హెబ్రూ టెక్స్ట్లో అయితే మరి రిలేటెడ్ టు ప్యాట్రియాక్స్ అని అన్నారు. మనకు ఆ ట్రాన్స్లేషన్స్ లేవు, మనకు హెబ్రూ భాష తెలియదు. సో కొంతమంది లేచినారు. సో రెండవ పునరుత్థాన క్రమంలో లేచిన వాళ్ళు వీళ్ళు, రైట్? వీళ్ళు పైకి వెళ్ళిపోయారు, రైట్? సో వీళ్ళు మరి తిరిగి వచ్చారా అంటే తిరిగి వస్తారా? వస్తారు. ఇది చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ క్రమం అండి. మరి ఎందుకు వాళ్ళు లేపబడినారు, వాళ్ళందరికీ ఎందుకు అగిపించినారు, తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, ఇవన్నీ మనకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి. అగుపించడం అయితే అగుపించినారు, కాబట్టి కొంతమంది పరిశుద్ధులు అగుపించినారు. అంటే ఇవన్నీ పాత నిబంధన పరిశుద్ధులు. ఇంకా హింసరాలే, యేసు ప్రభు కోసం శతసాక్షులు కూడా ఎవరు కాలేదు ఎక్సెప్ట్ జాన్ ది బ్యాప్టిస్ట్, రైట్? కాబట్టి ఇది సెకండ్ ఆర్డర్ ఆఫ్ రిజరెక్షన్. సో మొట్టమొదటిది యేసు ప్రభు వారు, రెండవది ఆయన శిలువ పైన చనిపోయి పాతి పెట్టబడి మరి ఆయన ఆదివారం ఉదయాన్నే ఆయన లేచేటప్పుడు భూకంపం కలిగింది, చనిపోయినప్పుడు కూడా భూకంపం కలిగింది. ఆ రెండవ ఆసారి కలిగిన భూకంపంలో మనకు పరిశుద్ధులు లేచినారు. సో దిస్ ఇస్ ద సెకండ్ ఆర్డర్ ఆఫ్ రిజరెక్షన్. కాబట్టి దీనికి ఒక చిన్న పాసింగ్ రెఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ర్యాప్చర్ అనేది ఆల్రెడీ మనం చూసినాం. మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 13 నుంచి 14 వచనాలు చదివితే ఇది 3వ వరుస క్రమం అంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఫాస్ట్ గా చెప్పాను, అందుకని ఇప్పుడు కొంచెం స్లోగా చెప్దామని, కొంచెం నిదానంగా చెప్దామని అనుకున్నాను. సో మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి మరి 17 వరకు చదవాలి బ్రదర్. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మినెడల అదే. ఇక్కడ కొంచెం ఆపుతారా? కొంచెం ఆపండి బ్రదర్. ఈ 3వ వరుస క్రమంలో ఒక కండిషన్ ఉంది. యేసు ప్రభు నీ కొరకు చనిపోయినాడు పాపముల గురించి, నా పాపముల గురించి ఆయన శిలువలో మరణించిన, మృతుడై తిరిగి లేచినాడు అన్న ఫస్ట్ రక్షణ కార్యము మనలో జరిగితే మనకు ఎలిజిబిలిటీ వస్తుంది, అంటే మనకు అర్హత వస్తుంది. అర్హత వచ్చినంత మాత్రాన మనం ఎత్తబడతామన్న గ్యారంటీ లేదండి. అది ఎందుకు నేను తర్వాత చెప్తాను. ఎస్ బ్రదర్, చదవండి బ్రదర్. ఎస్, ఐ వుడ్ నాట్ హ్యావ్ యూ టు బి ఇగ్నోరెంట్ బ్రదర్ అండ్ కన్సర్నింగ్. ఎస్, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోవబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. రైట్ బ్రదర్. కాబట్టి దీంట్లో మామూలుగా మనం వాడే పరిపాటిగా మధ్యాకాశం ఎక్కడ లేదండి, అది వాడకండి. ఇప్పుడు మధ్యాకాశం లేదు బయట. రెండవది, ఆయన మేఘాల పైన వస్తాడు, గాలిలో వస్తాడు, భూమి కిందికి రాడు, ఆయన భూమి మీద అడుగు పెట్టాడు. దీన్ని అందుకనే ఎత్తబడుట అంట. దీన్ని రెండవ రాకడ అనం. రెండవ రాకడకు విశ్వాసకి సంబంధం లేదండి, మళ్ళీ చెప్తున్నా. సో ఈ ర్యాప్చర్ ఎత్తబడుటనే విశ్వాస రెడీగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది ఏమో తెలియదు, యేసు ప్రభువుకే తెలియదు. సమయం అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. ఒక కండిషన్ ఏమంటే లోకమంతా సువార్త ప్రకటింపబడాలి, అయిపోయిందండి అది. మనిషిని నాశనం చేసుకునే ఎక్విప్మెంట్స్ కనిపెట్టి ఉండాలి, అది ఆల్రెడీ కనిపెట్టినారండి వరల్డ్ వార్ II. అన్నీ అయిపోయినాయి. ఆ కండిషన్లు ఇప్పుడు నేను చెప్పడం లేదండి, అదొక పెద్ద ఇష్యూ, అదొక పెద్ద టాపిక్. సో how things got ready for rapture means 100% everything is ready as per Bible. But Jesus Christ, our Savior,
అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ రెడీమర్ నెవర్ గేవ్ ఎనీ హింట్ అబౌట్ హిస్ ర్యాప్చర్. కాబట్టి ఎత్తబడటం గురించి బైబిల్లో ఎక్కడా ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది చెప్పలేదు. కానీ రెండవ మాత్రం ఎగ్జాక్ట్ గా టైం కూడా చెప్పేసినాడు, ఎగ్జాక్ట్ ఎప్పుడు వస్తాడో చెప్పినాడు, కరెక్ట్ గా మ్యాచ్ కూడా అవుతుందండి. ఇవన్నీ మనకు అనవసరం అండి విశ్వాసం. రైట్. కాబట్టి మూడవ వరుస క్రమంలో రెండు ఉన్నాయండి, 3A 3B అని. సో మూడవ వరుస క్రమంలో సంఘం ఎత్తబడుతుంది అని చెప్తున్నాం. సంఘం ఎత్తబడుట అంటే ఏంది? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరిశుద్ధులందరినీ, అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత విశ్వాసులైన వారిని సంఘం అంటారండి. పాత నిబంధన విశ్వాసులను సంఘం అనరండి అన్నారు. కాబట్టి నేను బైబిల్ ప్రకారంగా ఏంటంటే మూడవ పునరుత్థాన క్రమంలో మొట్టమొదటి ఎవరంటే విశ్వాసులుగా జీవించి చనిపోయిన వారు, దాన్నే నిద్రించిన వారు అని అంటారు. పౌలు మహాశయుడు చనిపోయడం అంటే మృతుల తర్వాత అంటాడు ఆయన. కాబట్టి పునరుత్థాన క్రమంలో మూడవ దాంట్లో మొదటి అంశం ఏంటంటే, ఒకవేళ నేను చనిపోయినాను అనుకోండి, ఇంకా నేను పరిశుద్ధునిగా, నేను రక్షణ పొందిన తర్వాత నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు చనిపోతే తప్పకుండా విశ్వాసిని దేవుడు రెడీ చేసే తీసుకెళ్తాడు. ఒకవేళ నువ్వు యేసు ప్రభువును అంగీకరించి నీకు రక్షణ ఉండి బాప్తిసం తీసుకుని సంఘానికి వెళుతూ రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా జీవించాలన్న నీకు కోరిక ఉండి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నీకు చెప్పే నేను నిద్రపుచ్చుతాడు, అంటే నువ్వు చనిపోతావు. ఒకసారి చనిపోయినామంటే ఇంకా మనము గన్ షాట్ అనమాట, ఎత్తబడ్డారు అంటే అప్పటికే పునరుత్థాన క్రమం మనం పాస్ అయిపోయాము. అంటే వీసా రెడీ, పాస్పోర్ట్ రెడీ, ఇమ్మిగ్రేషన్ చెక్ కూడా అయిపోయింది నీకు. ఇంకా నీకు క్రియలు లేవు, టైం అయిపోయింది. కాబట్టి మూడవ క్రమంలో విశ్వాసులుగా జీవించి పరిశుద్ధంగా జీవించి చనిపోయిన వాళ్ళు రెడీగా ఉంటారు. అయిపోయింది వాళ్ళది, కాల్ ఇస్ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. యేసు ప్రభు వాళ్ళు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతారు. అదే అయిపోయిందండి ఛాన్స్. ఇంకా తర్వాత నేను ఇంకా 4-5 కిరీటాలు ఎక్స్ట్రా సంపాదించుకుంటా, జర ఒక 10 ఏళ్ళు నాకు పెట్టు, ఇప్పుడు నాకు కొంచెం నాకు తెలుస్తా ఉంది, అయ్యో నేను పరలోకంలో ఏం సంపాదించుకోలే, ఇంక దానికి టైం లేదండి. సో విశ్వాసగా జీవించి చనిపోతే అయిపోయిందండి. నువ్వు పునరుత్థానుడే, నువ్వు కాటప్, యూ విల్ బి కాటప్, నువ్వు ఎత్తబడతావు, తప్పకుండా ఎత్తబడతావు, అయిపోయింది ఛాన్స్ అది. సో మొట్టమొదటి క్రమం యేసు ప్రభు, ప్రప్రద ఫలము, బోలెడని రెఫరెన్సెస్ ఉన్నాయి. రెండవ క్రమంలో అప్పుడు యేసు ప్రభు లేచినప్పుడు కొంతమంది పాత నిబంధన విశ్వాసులు లేచినారు, పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులతో కూడా యేసు ప్రభువు సంఘాన్ని తీసుకొని పోవడానికి కిందికి వస్తాడండి. ఎక్కడికి? గాలిలో మేఘాల పైన వస్తాడు. అది ఆయనతో కూడా కొంతమందిని పరిశుద్ధులను వెంటబెట్టుకొని వచ్చునని ఉంది. ఆ రోజు ఎవరు లేచినారో మనకు డేటా లేదండి. అబ్రహాం లేచినాడా, ఇస్సాకు లేచినాడా, యాకోబు లేచినాడా, దావీదు లేచినాడా, సొలొమోన్ లేచినాడా తెలియదండి, మనకు లేదు. అది కొంతమందిని వెంట పెట్టుకుంటాడు, వస్తాడు ఆయన. వచ్చి మరి మనము 3 విషయాలు జరుగుతాయి. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినా నేను, ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. అంటే విశ్వాసిగా ఉండి నువ్వు చనిపోతే యు ఆర్ రెడీ టు బి కాటప్. ఇంకా నువ్వు సిద్ధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు చెప్పే, బాబు ఇంకా చాలు నేను చచ్చిపో అంటాడు. నువ్వు మంచిగా ప్రిపేర్ అవుతావు, ప్రభా రక్తంతో గడుగు, ఏమైనా పాపాలు ఉంటే అపవిత్రత ఉంటే ప్రభా నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు పాపం ఒప్పుకుంటావు, రెడీ అయిపోతావు, దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నీ యొక్క ఆత్మను నీ ప్రాణాన్ని దేవదూతలు వచ్చి తీసుకుపోతాయి, 3వ ఆకాశానికి తీసుకుపోయి అక్కడ ఉంటారు. అర్థమైంది? ఏంటి బైబిల్కి వెళ్ళండి, నా మాటలు ఎప్పుడైనా ప్రధానికి రెఫరెన్స్ వస్తుంది. రైట్, అది అయిపోయింది. విశ్వాసులుగా జీవించి చనిపోయిన వాళ్ళు. ఒకవేళ నువ్వు నేను బతుకుంటే అప్పుడు మనకు ఈ 3 వినపడతాయి. ఏందది? ఆర్భాటం అంటే జులూస్, ప్రొసెషన్, ఏంజల్స్ స్క్వేర్ సింగింగ్ ఉంటుంది, పిచ్చ పాటలు పాడతారు. ఇదంతా 1 నిమిషము రెప్పపాటు జరుగుతుందండి. 60 సెకండ్ల కొంతకాలం జరుగుతుంది. ఇది ఉందండి 1 కొరింథీ 15వ అధ్యాయం.
51 నుంచి 58 వచనాల్లో ఇవన్నీ ఒక నిమిషం లెప్పపాట అని ఉంది. రైట్, ఇన్ ఏ మూమెంట్ అండ్ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అని ఉంది. ఇంకా ఇంగ్లీష్ లో అయితే మూమెంట్ అని ఉంది. మూమెంట్ అంటే ఇంకా షార్ట్ పీరియడ్, అట్లీస్ట్ నిమిషం అని ట్రాన్స్లేట్ చేసినారు తెలుగులో. ఇంగ్లీష్ లో అయితే కింగ్ జేమ్స్ వర్షన్ లో మూమెంట్ అండ్ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అంటే ఇంకా అసలు టైమే లేదన్నమాట. ఈ పాట వినపడిన తర్వాత వాయిస్ ఆఫ్ అన్ ఆర్కేంజెల్ అంటే ప్రధాన దూత శబ్దం. వాయిస్ అంటే నీ పేరు పిలుస్తారు, ఇంకేముండదు అట్లా. ఒకవేళ నువ్వు బతుకుంటే అట్లనే చనిపోయిన వాళ్ళు కూడా వినపడుతుంది, సమాధులు చేయబడిన వాళ్ళు కూడా ఈ 3 వినపడతాయి. వాయిస్ ఆఫ్ అన్ ఆర్కేంజెల్. తర్వాత బ్రదర్ చదివినట్టు వాక్యంలో మరి లాస్ట్ లో దేవుని బూర. ఎప్పుడైతే దేవుని బూర మ్రోగుతుందో అంటే తండ్రి అయిన దేవుడు ఆయన 7వ ఆకాశంలో ఉంటాడు, టాప్ లో. అది వినపడుతుంది, అందరికి వినపడదు లోకంలో, నీకు నాకు వినపడతాయి. అంటే విశ్వాసులు కనపడతాయి, సిద్ధముగా ఉన్న విశ్వాసులు. అంతేగాని లక్షల మంది థియేటర్లో కూర్చున్న వాళ్ళు ఎత్తబడరు. అదనమాట పాయింట్ అండి నేను చెప్పేది. రైట్, కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళు రక్త ప్రోక్షణ, విలువ కమ్మిపోయిన, అడ్డ కమ్మిపోయిన హృదయం పైన ప్రోక్షింపబడి రక్త ప్రోక్షణ ఉంటే చాలు, మరణపు దూత మన దగ్గరికి రాదు. రైట్, కాబట్టి వీళ్ళు ఎత్తబడతారు. ఎప్పుడైతే దేవుని బూర ఊదుతుందో వెళ్ళిపోతారు. మొట్టమొదట సమాధులు తెరవబడతాయి, ఆ విశ్వాసులు లేచి వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు వెనకాల మనం వస్తాం. సో అట్లా అనమాట. సో ఈ 3వ వరుస క్రమంలో వచ్చి అంటే ఫస్ట్ వరుస క్రమము క్రీస్తునందు నిద్రించిన విశ్వాసులు. ఇప్పుడు తరం అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్, ఏడీలో అంటే ఈ 2021 సంవత్సరాలలో వీళ్ళే ఎత్తబడతారండి. పాత నిబంధన విశ్వాసులు కాదు, వాళ్ళు వేరే క్రమంలో ఎత్తబడతారు. రైట్, రెండవది వచ్చి వీళ్ళు ఎత్తబడుతూ పోతున్నప్పుడు మనం బ్రతికిన వాళ్ళము మనం ఎత్తబడతాం. ఎట్లా? ఈ బాడీతో కాదు. యేసు ప్రభుకు పునరుత్థానమైనప్పుడు ఏ బాడీ ఉందో ఆ బాడీ అంటే క్షయమైన శరీరము అక్షయతను ధరించును, మర్తమైన శరీరము అమర్త్యతను ధరించును. అప్పుడు ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ. రైట్, కాబట్టి విజయం అంటే ఈ యొక్క శాపము మరి క్రీస్తు యేసు యొక్క పునరుత్థానములో మింగివేయబడింది. నువ్వు నన్ను ఏం అరెస్ట్ చేస్తావు, నువ్వు సమాధి పెడతావు, నడవదు, నేను ఎత్తబడుతున్నా అని పాట పాడుకుంటే వెళ్ళిపోతామంట, ఎక్కిరిస్తామంట. ఈ సమాధి సిగ్గు లేదురా, నన్ను పట్టుకుంటావు. ఓ మరణమా, నువ్వు నన్ను బంధిస్తావు. ఓ పాపం వలన వచ్చు జీతం మరణమా, నేను మరణించను రా బాబు, కాబట్టి నేను కూడా పుడతాను, వెళ్ళిపోతున్నా, నువ్వు నన్ను బంధించలేవు బాబు, అయిపోయింది, క్రీస్తునందు మింగివేయబడింది మరణము అని మనము పైకి వెళ్ళిపోతాం. ఇది రెండవ. సో ఇటు 3వ క్రమంలో రెండు క్రమాలు ఉంటాయి. మూడవ క్రమం ఒకటి చనిపోయిన విశ్వాసులు మొట్టమొదటి ఎత్తబడతారు. రెండవది వచ్చి జీవించుచున్న మనము క్షణంలో మారిపోతాం. ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, కార్లు, ఈ టీవీలు, ఈ యొక్క వ్యాపారాలు, ఈ డ్రెస్సులు, వెండి, బంగారు, నగలు. బ్రదర్ మరి నాది మర్సిడీస్ కారు ఉంది కదా, BMW ఉంది, బెంట్లీ అంటే ఏమనే పోతాయి, ఏముండవండి. మొత్తం మనం పైకి బస్ కథం, బాత్ కథం, కెల్ కథం. రైట్, ఇది 3వ ఆర్డర్ అండి. 3వ ఆర్డర్లో 2 క్రమాలు. మొదటి విశ్వాసులు, చనిపోయిన విశ్వాసులు, తర్వాత మనం. ఇట్ ఇస్ వెరీ క్లియర్. రైట్, ఈ 3వ దాంట్లో మనం వాక్యంలో రాయబడినట్టు 4వ దాంట్లో విత్ ఎ షౌట్ అండ్ విత్ ఎ వాయిస్ ఆఫ్ అన్ ఆర్కేంజెల్ అండ్ విత్ ట్రంప్ ఆఫ్ గాడ్, ఆర్భాటముతోను మరి దూత శబ్దముతోను దేవుని గురుతోను క్రీస్తు ప్రభు ఆకాశం మీద మేఘమండలం మీద వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. రైట్, తర్వాత నెక్స్ట్ ఒకవేళ దేవుని చిత్తమే నెక్స్ట్ సాటర్డే కంటిన్యూ అవుతే వాట్ నెక్స్ట్ కామా ఆఫ్టర్ ర్యాప్చర్ అనే టాపిక్ చదువుదాం. సరే, ఎత్తబడిన తర్వాత ఏమైతుంది బ్రదర్, అది కూడా బైబిలికల్ గా ఉంది. మస్తుంది ప్రోగ్రామ్. ఇక్కడ జీవించిన సమయం కాదు, పైన చాలా ఉంది మనకు. మస్తు ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ, చాలా ప్రోగ్రామ్ ఉంది. బట్ నెక్స్ట్ టాపిక్ వచ్చి వాట్ నెక్స్ట్ కామా ఆఫ్టర్ ర్యాప్చర్ అనేది, అంటే ఎత్తబడిన తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ మనం చూస్తాం. సో ఇది 3వ క్రమం అండి.
ఇంకా నాలుగవ మరి అంటే మీరు అడగచ్చు, రైట్, సో ఎట్లా ఎత్తబడతామంటే ఇండివిజువల్గా అండి, వ్యక్తిగతంగా. అంతేగాని సిఎస్ఐ చర్చ్ కాకినాడ, హెబ్రోన్ చర్చ్ గోల్కొండ, క్రాస్ రోడ్ విశ్వాసులు అట్లా ఎత్తబడరండి బాబు. అట్లా లేదు ఇక్కడ. అర్థమైందా? ప్రకటనలో 7 ఉన్నాయి. ఎఫెసిస్, స్ముర్నా, తైతైర, సార్దిస్, లవోదికియా, ఇవన్నీ ఉన్నాయి. అర్థమైందా? అట్లా ఎత్తబడరండి. ఫలానా సంఘ విశ్వాసులు జై, ఫలానా సంఘ అట్లా రాదండి, వ్యక్తిగతంగానే. నువ్వు ఎత్తబడితే బ్రదర్ నా భార్య అంటే అట్లా నడవదు, వ్యక్తిగతంగానే, సంఘపరంగా లేదు. అక్కడ లేదు అట్లా. మొదటి దశలోనికి 4:13 నుంచి మరి 17-18 వచనాలు, అట్లా 1 కొరింథీ 15 నుంచి 51 నుంచి 57 వచనాల్లో వ్యక్తిగతమైన పునరుత్థానమే కానీ మూకుమ్మడి పునరుత్థానం కాదండి, సంఘ ప్రకారంగా కాదు. అర్థమైనా? నువ్వు రిజిస్టర్ చేసుకున్నా, నీ పేరు ఉందా, ఎత్తపడు, అట్లా ఉండదు అది. కాబట్టి వ్యక్తిగతమైంది. తర్వాత ఉంది వ్యక్తిగతంగా చాలా ఉంది పునరుత్థానం అయిన తర్వాత, ఎత్తబడిన తర్వాత. ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ చూద్దాం, రైట్. కాబట్టి ఇది 3వ క్రమం అండి. 3వ క్రమంలో 2 క్రమాలు ఉన్నాయి, ఆల్రెడీ చదువుకున్నాం. మొట్టమొదటి యేసు ప్రభు ప్రథముడు, మొదటి ఫలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన లేకపోయినాడు కాబట్టి మనం లేకపోతాం. ఎందుకంటే విమోచన క్రయధనంగా తన రక్తాన్ని చిందించినాడు కాబట్టి మనకు కూడా ఆ లైసెన్స్ వచ్చింది. అయితే నువ్వెవరు నేనెవరు అండి, కొనికిస్కగల వేస్ట్ గల. రెండవది, పరిశుద్ధులు ఆ రోజు అనేక మంది పాత నిబంధన విశ్వాసులు లేపబడినారు. అనేక మంది కనిపించినారు గలిలయలో. తర్వాత వాళ్ళు ఎత్తబడినట్టు మనకు ప్రూఫ్ లేదు, కనిపించినారు. పునరుత్థాన శరీరాలతోనే కనిపించినారు. ఈ పరిశుద్ధులు యేసుప్రభు సంఘాన్ని తీసుకొని పోయడానికి వచ్చినప్పుడు ఐఆమ్ సో అండ్ సో పరిచయం చేసుకుని మనల్నంతా పైకి లాక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు బ్రదర్? అక్కడ ఏం ప్రోగ్రామ్ ఉంటుందో నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ వారం తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతటితో అర్థం. సో అది రెండవది. మూడవది ర్యాప్చర్, ఎత్తబడుటలో 2 రకాలు. క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు మొట్టమొదటి లేపడతారంటే చనిపోయిన విశ్వాసం. వాళ్ళకి ఆల్రెడీ ర్యాప్చర్ లైసెన్స్ వచ్చేసింది. అది రెండవది. మనం అంటే అర్థమేంటి, వాళ్ళు చనిపోయినా మనతో సంపూర్ణత కాదు, బతికిన వాళ్ళతో సంపూర్ణం చేయబడతారు. అంతేగాని ముందు చనిపోయినారని మనం చాలా బాధపడుతూ ఉంటాం. అందరినీ చూస్తామండి, నువ్వు నాన్నని చూస్తావు, అమ్మని చూస్తావు, చెల్లెలను చూస్తావు, భర్తను, భార్యలను, తల్లిదండ్రులను, అత్తబావలు అందరినీ చూస్తావు, అందరి విశ్వాసం. వాళ్ళని కనుక్కుంటాం కూడా మనం, రైట్. అది ఎందుకంటే యేసు ప్రభువుని కనుక్కున్నారు వాళ్ళు. నాలుగవది, మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, నాలుగవది వచ్చి ఇది చాలా వింతైన వరుస క్రమం. ఈ వింతైన వరుస క్రమంలో మనం యోబు, చాలా ఇంపార్టెంట్ వాక్యం అండి. మహానుభావుడు యోబు, మహాపరిశుద్ధుడు అండి బాబు. ఆయన మొత్తం చెప్పేస్తున్నాడు 7. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే బైబిల్ అంతా చదివినా యోబు ఒక్కడు చదివితే చాలు మొత్తం అర్థమవుతుంది అంటారు, రైట్. మొత్తం ఆయన 2వ రాకడ గురించి, యేసుప్రభు పుట్టడం గురించి, యేసుప్రభు రావడం గురించి, 2వ రాకడ గురించి, ఈయన తర్వాత యెషయా మహాశయుడు, యెషయా ప్రవక్త. ఆయన యెషయా ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయండి. యెషయాలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయము ఒక పుస్తకానికి నాంది. మహానుభావుడు, గొప్ప భక్తుడు అండి, బ్రహ్మాండంగా రాసిన. ఈ 2 మనం మాస్టర్ చేస్తే మొత్తం అర్థమవుతుందండి, మొత్తం అర్థమైపోతుంది. కాబట్టి ఈ యొక్క యోబు మహాశయుడు ఆయన 19వ అధ్యాయం 25, 26 కొంచెం చదువుతారు బ్రదర్. యోబు 4వ క్రమం గురించి చెప్తాను, 4వ వరుస క్రమం, ది 4th రిజరెక్షన్ ఆర్డర్. ఎస్ బ్రదర్, కైండ్లీ హెల్ప్ మీ బ్రదర్. 19 verse 19వ అధ్యాయం బ్రదర్, 25, 26 బ్రదర్. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం చెప్తాదండి. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఎంత ఎంత గొప్ప మాట అండి బాబు, రైట్.
కాబట్టి ఆ మహాశయుడు అంటున్నాడు, రైట్, నా విమోచకుడు సజీవుడనియు. తర్వాత ఎక్కడ నిలుస్తాడు బ్రదర్? ఆకాశంలోనా? ఎక్కడ నిలుస్తాడు? భూమి మీద. ఎక్కడ నిలుస్తాడని ఉంది బ్రదర్? భూమి మీద. ఎవరు విమోచకుడు? అంటే యేసు ప్రభు. ఎప్పుడు నిలుస్తాడు? అది రెండవ రాకడ. అప్పుడు నిలుస్తున్నప్పుడు నేను చూస్తానంటాడు. అంటే ఇక్కడ ర్యాప్చర్ లేదండి. అంటే ర్యాప్చర్ టైంలో పాత నిబంధన విశ్వాసులు ఎవరు పునరుత్థానం చెందరండి బాబు. నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచనియు, నేను నా కన్నులారా ఆయన చూస్తారనియు ఎంత గన్ షాట్ గా చెప్పినాడంటే ఇది రెండవ రాకడ. యేసు ప్రభు ఆయన భూమి మీద కాలు పెడతాడు ఒక రోజు. అప్పుడు పెట్టినప్పుడు అప్పుడు యోబు మహాశయుడు పునరుత్థానుడే చూస్తాడు. ఇది ఆయనకి ఎప్పుడో మోషే కాలం నుంచి ముందు కాలంకి యోబు ఉంటారని అంటారు, రైట్. కాబట్టి మరి 2000 అంటే దగ్గర దగ్గర 6000 సంవత్సరాల క్రితం మరి ఆయన మరి చెప్పినట్టు మనం చూస్తాం. కాబట్టి అక్కడ మనకు రాయబడినట్లండి. ఎస్. సో మనం ఆ యొక్క ఒకసారి నేను ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చదువుతానండి. జస్ట్ లెట్ మీ జస్ట్ టేక్ సమ్ టైం బ్రదర్. ఓకే, సో 19th chapter, okay, 25th verse. I know that my Redeemer liveth, and that he shall stand at the latter day upon the earth. And though after my skin worms destroy this body, yet in my flesh shall I see God. ఎంత చక్కగా రాసినారండి యోబు మాసం. అంటే ఈ శరీరంతో చూస్తానని, ఆ శరీరం చీకిపోతుంది. అంటే ఇప్పుడు మనం రోజు పౌడర్ పెట్టించుకొని అయ్యో తెల్లగా అయిపోయిన ఎంట్రుకలు, అరే ఇట్లా అయిపోయినాయింది, అరే నేను యవనస్తుల్లో ఉన్నప్పుడు చాలా బాగున్నాను ఎన్ని అనుకుంటా ఉంటాం. ఈ శరీరం కుళ్ళు పడుతుంది. కానీ ఒక శరీరం వస్తుందట, అది మహిమా శరీరం, అది పునరుత్థాన శరీరం. యోబు గారికి ముందుగానే తెలుసు. అది అంత జ్ఞాని కాబట్టి ఏమంటాడంటే, అరే మీరు నా ఫ్రెండ్స్ అంతా, అరే మీరు నా సేవకుడని యోబు విషయం యుక్తంగా మాట్లాడలే కాబట్టి మిమ్మల్ని క్షమించదురా. యోబు క్షమించి మీ గురించి ప్రార్థన చేసి నన్ను వేడుకుంటే ఒకవేళ యోబుకు మీరు నచ్చితే నాకు నచ్చినట్లు. కాబట్టి యోబు మీ గురించి మంచిగా ప్రార్థన చేస్తే సరే, లేదు ప్రభు వాళ్ళంతా బేకార్ ఫ్రెండ్స్ వదిలే వాళ్ళతో అంటే అందరు నరకానికి పోతారు. ఎంత నీతిమంతుడు అండి! ఎందుకు అంత ప్రత్యక్షత కలిగినోడు. అందుకనే భార్యతో ఉంటాడు. ఏమన్నా బుద్ధి తక్కువ మాదిరి మాట్లాడతావు, ఎప్పుడు సుఖమే అనుభవించాలి, నా కీరు అనుభవించడం తగదా, ఎవరు మాట్లాడతారండి, నువ్వు నేను మాట్లాడు. అందుకని అంత ప్రత్యక్షత ఉంది. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం మనకుంటే, ఆయన గురించిన పరిశుద్ధత ఉంటే దేవుడు మొత్తం చెప్తాడు నీకు. ఆది అంతము అంతా చెప్పేస్తాడు ఆయన. అందుకనే నా విమోచకుడు సజీవుడు. ఒకరోజు భూమిపై నిలుస్తాడు. ఈ జగిపోతుంది ఈ శరీరం, కానీ ఇంకొక శరీరంతో నేను ఆయన చూస్తా, కళ్ళులాగా చూస్తా అని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు మళ్ళా వస్తాడు భూమిపైకి. అప్పుడు పాత నిబంధన విశ్వాసుడైన యోబు లేచి చూస్తాడు. అంతవరకు యేసు ప్రభువును చూడాడు ఆయన. అదండి. కాబట్టి 4వ పునరుత్థాన క్రమం వచ్చి ఎప్పుడు పాత నిబంధన విశ్వాసులు లేస్తారంటే యేసు ప్రభు మళ్ళా వస్తాడు. దాన్ని రెండవ రాకడంట. ఆయన వచ్చినప్పుడు ఉట్టిగా రాడు. మహిమతోను, ఆర్భాటముతోను, తేజ మహిమతోను, వేల కోట్ల మరి వేల సహస్ర దేవతల సమూహంతో మహిమతో సూపర్ గా తెల్ల గుర్రం ఎక్కి అరే ఆర్భటిచ్చి లోకానికి వస్తుంటే, పుట్టినప్పుడు కాదు, జ్ఞానులకు మాత్రమే తెలుసు, గొల్లలకు మాత్రమే తెలుసు. బెత్లెహేములో అందరు నిద్రపోతున్నారు, అప్పుడు పుట్టినాడు ఆయన. అప్పుడు ఎవరికి ఇది లేదు. ఈసారి ఆయన వస్తాడు కదా, భూమి దద్దరిల్లుతుంది. అర్థమైందా? భయంకరంగా మొత్తం భూలోకమంతా ఆయన కన్నులారా చూస్తారు, ఆయన మహిమను చూస్తాడు. అప్పుడు ఆయన గొర్రె పిల్లతో వస్తాడు, అంటే గొర్రె వధువుతో వస్తాడు. ఆయన గొర్రె పిల్ల, మన వధువు, అంటే మనం చర్చి, నువ్వు నేను వస్తాం ఆయనతో పాటు. అప్పుడు భూమి పైన కాలు పెడతాం, అది ఒలువిల కొండ పైన కాలు పెడతాం. అప్పుడు పాత నిబంధన విశ్వాసులు అప్పుడు పైకి లేపబడతారు. అప్పుడు యోబు కూడా లేపబడతాడు. అదండి. కాబట్టి 4వ వరుస క్రమం ఏంటంటే
ర్యాప్చర్, ఎత్తబడుట, సంఘం ఎత్తబడేటప్పుడు పాత నిబంధన విశ్వాసులు ఎత్తబడరు. పాత నిబంధన విశ్వాస సమూహాన్ని సంఘం అనరు, వాళ్ళకు వేరే పేరు ఉందని తర్వాత చెప్తాను. అది సంగతి, అర్థమైందండి. కాబట్టి 4వ వరుస క్రమంలో మొట్టమొదట యేసు ప్రభు మరలా భూమి పైన అడుగు పెడతాడు. అడుగు పెట్టినప్పుడు వేరే శరీరంతో పరిశుద్ధులు ఆయన చూస్తారు. అప్పుడు వాళ్ళందరికీ పెళ్లి కూతురుని ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి. ప్రకటనలో ముందండి 19, 20, 21లో మ్యారేజ్ అక్కడ పైన జరుగుతుందండి. నేను అన్నాను కదా, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ర్యాప్చర్, ఎత్తబడిన తర్వాత జరిగే సంగతులు ఏంటి అంటే చూచాయిగా నెక్స్ట్ నేను చెప్పే మెసేజ్ ఇప్పుడే చెప్తున్నా. కొంచెం అక్కడ పెళ్లి జరుగుతుందండి, కిందికి వస్తాం, రిసెప్షన్ భూమి అని జరుగుతుంది. ఈ రిసెప్షన్కి వచ్చే వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కూతురు పెళ్లి అయింది అనుకోండి, ఎవరు వస్తారండి? ప్రైమ్ మినిస్టరు, ఆల్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్లు, గవర్నరు, వీలైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇట్లా వస్తారు. అంటే ఏంటి, వాళ్ళు రావడం వల్ల ఆ పెళ్లికి శోభ. అట్లనే పాత నిబంధన విశ్వాసులు గెస్టులు. దేనికి? మ్యారేజ్, వాటికల్ రిసెప్షన్. మ్యారేజ్ అయిపోయింది పైన, రిసెప్షన్ కు పెద్ద మనుషులు వీళ్ళందరూ. ఎవరు? పాత నిబంధన విశ్వాసం. దేవుడు ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుంటాడు. చేసుకుని, ఇదో నా సంఘం చూడు, నా వధువు చూడు, ఏమయ్యా అబ్రహామా చూస్తావా, అదే ఏమయ్యా ఏవు నా వధువే చూడా, ఏమయ్యా ఇసాకు యాకోబు, ఏమయ్యా బాబు చిక్కుడుకాయ కూర కాదు నా వధువు చూడు ఎంత మంచిగా ఉంది అని అట్లా ప్రతి ఒక్కరికి వధువు చెప్తాడమ్మా. అబ్రహాం అన్నావు కదా, శారాయి జనములకు తల్లి, ఎవరు అనుకున్నావు కదా, ఇదో అమ్మా వధువు, ఇదో ఏమో శారాయి అని. అప్పుడు ఆ రోజు ఇంట్రొడక్షన్, పిచ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ యొక్క పెండ్లి రిసెప్షన్ కు సూపర్ గ్లోరీ ఉంటుంది. ఈ అప్పుడు లేపబడతారు వీళ్ళందరూ, వన్ బై వన్ వరుస క్రమంలో లేపబడతారు, వంతులలో లేపబడతారు. అది ఎక్కడుంది? దానియేలు గ్రంథం లాస్ట్ చాప్టర్, లాస్ట్ వచనంలో ఉంది. వంతుల ప్రకారం లేపబడతారు. దయచేసి చదవండి బ్రదర్, డానియల్ చాప్టర్ 12 లాస్ట్ వర్స్. నీవు అంతము వరకు నిలకడగా ఉండినెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. మళ్ళీ ఇంకోసారి తెలుగు చదవండి బ్రదర్, క్లియర్ గా చదవండి. నీవు అంతము వరకు నిలకడగా ఉండినెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. బట్ గో thou thy way till the end be. What is that yet? The Lord Jesus Christ is going to come with his bride as a newly married, wedded prince, as a bridegroom. He is going to place his foot on that great hill, right? ఒలివల కొండ పైన కాలు పెడతాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు. అర్థమైందా? ఫర్ thou shalt rest and stand in thy lot at the end of the days. సో నీ వంతులో నువ్వు నిలవయా, నీ వంతులో నేను పునరుత్థానం నీకు ఇస్తాను నేను. దాని నువ్వు డోంట్ వరీ, యు స్టాండ్ ఇన్ దై లాట్. ఇది వరుస క్రమం. కాబట్టి అప్పుడు పునరుత్థానం ఎత్తావు, అప్పుడు నా పెళ్లి కూతురు నేను నీకు చూపిస్తా. నువ్వు చెప్పినావు కదా 70 వారాలు పడతాయి, 69 వారాలు అయిపోయినాయి, 70 వారం రావాలా, 3.5 కాలంలో అర్ధకాలము నువ్వు చెప్పినావు కదా, అదంతా అయిపోయింది బాబు. ఇదో నేనే క్రీస్తు ప్రభు, నువ్వు చెప్పిన మరి రక్షకుడు మెస్సయ్య నేనే. దానియేలు చూసినావా నా పెళ్లి కూతురు, రైట్? చూసినావా అబ్రహాముని, చూసినావా యోబు గారిని, చూసినావా యాకోబుని, చూసినావా ఇస్సాకుని, చూసినావా? నీ వంతులో నువ్వు లేచినావు కదా, ఇప్పుడు చూడు వీళ్ళందరూ ఇల్లు. ఇట్లా ఒక్కొక్కరు వస్తుంటే, ఒక్కొక్క ఇంట్రొడక్షన్ ఇస్తుంటే ఆ పెళ్లి రిసెప్షన్ రంగరంగ వైభవంగా ఉంటుంది. మన భాషతో దాన్ని చెప్పలేవండి, అర్థమైందా? మన భాషలో వివరించలేము. అంత సూపర్ మ్యారేజ్ రిసెప్షన్ ఇజ్రాయెల్ కంట్రీలో జరుగుతుందండి, ఒలివల కొండ పైన. ఎక్కడ జరుగుతుంది తెలుసా? హార్మెగద్దో యుద్ధం తరువాత ఆ లోయలో జరుగుతుంది. ఇది వేరే విషయం. ఓకే, ఇది 4వ క్రమం అండి. 4వ క్రమంలో 2వ రాకడలో యేసు ప్రభు వారు
శ్రమల కాలం అంతా అయిపోయిన తర్వాత ఆయన 1000 రాజ్య పరిపాలన స్థాపనకు ముందు ఆయన కాలు పెట్టి హార్మగెద్దు యుద్ధంలో మొత్తం ప్రపంచాన్నంతా ఓడించి ఇంకా మిలేనియల్ రెయిన్ 1000 రాజ్య పరిపాలన అంటే ఇంకా హ్యూమన్ గవర్నమెంట్ అయిపోయింది. దాన్ని ఎండ్ అంటారండి. అప్పుడు ఈ పాత నిబంధన విశ్వాసులు లేపడతారు. ఇది పునరుత్థాన క్రమంలో 4వ క్రమం. రైట్. అది ఇంకా తర్వాత మరి ఇంకొక క్రమం ఉందండి. ఇదే క్రమంలో ఇంకొక క్రమం ఏమంటే మరి ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం బ్రదర్, కొంచెం చదువుతారు బ్రదర్. రెవల్యూషన్ చాప్టర్ 20 verse 4 బ్రదర్. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనయు చేయబడి వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. చూడండి, సంఘం ఎత్తబడిన తర్వాత అండి, ర్యాప్చర్ అయిన తర్వాత శ్రమల కాలం జరుగుతుందండి. అది 7 సంవత్సరాలు జరుగుతుంది. 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరము ఒక భాగముగా అది శ్రమల కాలం అంటాం. నెక్స్ట్ 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం అంటాం. మధ్యలో కొంత గ్యాప్ ఉందండి. అది ఎంత గ్యాప్ ఉందో అది నేను తర్వాత ఎప్పుడన్నా డిస్కషన్ లో చెప్తానండి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక యుద్ధం జరుగుతుందని, హార్మగెద్దు యుద్ధం అంటారు. అది కూడా ప్రకటనలో ఉందండి. అంటే ప్రపంచమంతా ఒకటవుతుంది, ఇజ్రాయెల్ ఒకటి. ఇజ్రాయెల్ కొట్టేయాలి, ఇంకేముంది, అన్ని న్యూక్లియర్ వెపన్స్ చుట్టూ వచ్చేస్తారు. వచ్చేసి ఇంకా కౌంట్ డౌన్ అవుతుంది. 8, 7, 6, 5, 4, 3, 2, 1 బటన్ నొక్కితే ఇజ్రాయెల్ కంట్రీ అసలు ఉండనే ఉండదు. ఆ టైంలో బటన్ నొక్కడమే అంతే. ఇంకా బటన్ నొక్కుతానే ఉంటారు, ఏం జరగదు. మొత్తం దేవుడు గోల్ చేసేస్తాడు. ఆ బాంబులు ఎట్లు పోతాయో, ఆ జెట్ పైలట్లు ఎట్టు పోతాయో, ఆ యొక్క సిగ్నల్ ఎట్టు పోతాయో దేవుడు కింద మీద చేసేస్తాడు. ఇప్పుడు కరోనా చేసినట్లు బస్ కథం. ఇంకా దేవుడు అప్పుడు మనం కిందికి వస్తాం, బ్రహ్మాండంగా యుద్ధం ఆడతాము, ఒక్కొక్కరిని క్లాస్ పీకుతాం, చంపుతాము, అందరు చచ్చిపోతారు, అంతా అయిపోతుంది. అప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది, విందు జరుగుతుంది. ఆ విందుకు అందరు వస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఈ మహాశ్రమల కాలము, ఈ 7 సంవత్సరాల కింద శ్రమల కాలం జరిగేటప్పుడు ఈ కాలంలో కొంతమంది 666 అనే ముద్ర అండి. దాని గురించి ముద్ర గురించి ఇప్పుడు చెప్పాలంటే మనం టైం పడుతుందండి. ఇప్పుడు అది మన టాపిక్ కాదు. ముద్ర వేయించుకోకుండా, బంగారు ప్రతిమలకు, ఆ ప్రతిమలకు నమస్కారం చేయకుండా, వాడిచ్చిన ఆర్డర్స్ లెక్క చేయకుండా, తర్వాత శ్రమలన్నింటినీ ఓర్చుకొని, కొంతమంది శిరచ్ఛేదనం చేసిన వాళ్ళను, ఆ విధంగా టార్చర్ చేసి చంపబడే వాళ్ళందరినీ హతసాక్షులు అంటారు. వీళ్ళను మహాశ్రమల కాలంలో ఉన్న హతసాక్షులు. అట్లనే సంఘం ఎత్తబడిన తర్వాత కొంతమంది రక్షణ పొందుతారు. అప్పుడు చాలా మంది రక్షణ పొందుతారట, అన్యులు కూడా చాలా మంది. వాళ్ళు యాంటీ క్రైస్ట్తో ఉండరు. ప్రాణమన్న పోని చల్ దొబ్బేసి మేము యేసుప్రభువే దేవుడు అని అన్యులు, అప్పుడు రక్షణ పొందిన అన్యులు ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళందరినీ చంపేస్తాడు వాడు, యాంటీ క్రైస్ట్. వీళ్ళందరూ ఆయన సింహాసనం చుట్టూ ఉంటారు. వీళ్ళు అడుగుతూ ఉంటారు, నాదా ఎప్పుడబ్బా వీళ్ళందరూ నువ్వు క్లాస్ వీక్ రాదు, మాకెప్పుడు మరి ప్రైజ్ ఇస్తావు, నీకోసం మేము ప్రాణం పెట్టినాం కదా అని మొరపెడతా ఉంటారు. ఎప్పుడైతే యేసుప్రభు మరి భూమి పైన కాలు పెడతాడు, అప్పుడు పరిశుద్ధులతో పాటి, పాత నిబంధన పరిశుద్ధులతో పాటి ఈ హతసాక్షులు కూడా లేస్తారండి. ఇది 5వదండి. వీళ్ళని మహాశ్రమల కాలంలో ఉన్న హతసాక్షులండి. అర్థమైందండి. కాబట్టి మొట్టమొదటిదేమో యేసుప్రభు,
రెండవదేమో యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత అనేక మంది పరిశుద్ధులు లేచినారు, చాలా మంది కనిపించినారు గలిలయలో, వాళ్ళు పైకి వెళ్ళిపోయినారు, మరి యేసుప్రభుతో పాటు మళ్ళా వచ్చినారు. అది రెండవది. మూడవ క్రమం వచ్చి సంఘం. సంఘం ఎత్తబడేటప్పుడు ఈ పరిశుద్ధులు, లేచిన పరిశుద్ధులు వచ్చి మనల్ని రిసీవ్ చేసుకున్నారు. దీంట్లో రెండు రకాలుగా జరుగుతుంది. ఆల్రెడీ విశ్వాసిగా ఉండి నువ్వు చనిపోతే లేపబడతావు, అది అయిపోయింది నీకు. నీవు యు ఆర్ రెడీ అండ్ యు ఆర్ బరీడ్, ఎనీ టైమ్ యు గెట్ రిజరెక్టెడ్. మనం బతుకుతూ ఉన్న వాళ్ళం, మనం మర్యాదగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అర్థమైందా? అపవిత్రంగా ఉంటే లేపడవండి, వదిలేస్తాడు దేవుడిని. అంతే సంగతులు. పోలీస్ స్టేషన్ పోయి మా వాళ్ళు ఎవరు కనపడడం లేదని రిపోర్ట్ రాసుకుంటే కూర్చుంటాం, అంతే. అది బ్రదర్, ఒకవేళ పొరపాటున ఎత్తబడకపోతే అంటే ఏమవుతుందో అది వేరే టాపిక్ అని మనం చెప్పలేము, దానికి కూడా సొల్యూషన్ ఉంది. రైట్, ఇది మనకు మూడవది. నాలుగవ క్రమం వచ్చి పాత నిబంధన విశ్వాసులు అందరు లేస్తారు, సంఘంతో పాటు లేరు. వాళ్ళు సంఘము పైకి వెళ్ళిపోయి కిందికి దిగినప్పుడు రెండవ రాకడ, ఒలివల కొండ పేరు అంటే శ్రమల కాలం అంతా అయిపోయి, 7 సంవత్సరాలు అయిపోయి, ముద్రలు అయిపోయి, పాత్రలు అయిపోయి, బూరలు అయిపోయి, ప్రకటనలో ఉన్న శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఒలివల కొండ పైన దేవుడు ఇజ్రాయెల్ను, తన దేశాన్ని రక్షించడానికి ప్రపంచమంతా ఏకమై ఇజ్రాయెల్ నాశనం చేయాలన్న టైంలో హార్ మెగిద్దో, హార్ అంటే కొండలు, మెగిద్దో అంటే ప్రదేశం, ఆ లోయలో ఆయన కారబెడతాడు ఒలివల కొండ పైన. అప్పుడు పెళ్లి కూతురుతో పాటు, అప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు అనమాట, ఆయన పెట్టి అప్పుడు యుద్ధం ఆడతాడు. యుద్ధం ఆడకముందు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి పునరుత్థానం, పాత నిబంధన విశ్వాసులు. రెండవ పునరుత్థానం ఎవరు? వీళ్ళు. ఈ యొక్క ట్రిబులేషన్ పీరియడ్ లో, శ్రమల కాలంలో చనిపోయిన హతసాక్షులు అప్పుడు లేపబడతారు. లేపబడి 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఎంటర్ అవుతారు. అర్థమైందండి? ఇది 5వ. రైట్. ఇంకా 6వది వచ్చండి. 6వ క్రమము కొంత క్లారిటీ నాకు లేదండి, తెలియని విషయాలు నేను చెప్పనండి, చెప్పకూడదు కూడా. దేవుడు ప్రత్యక్షత ముందుగా యవనస్తులకు ఇస్తాడు. దీంట్లో మరి యెషయా ప్రవక్త మహానుభావుడు అండి, ఏం ప్రవచించినాడు. 65వ అధ్యాయం 20వ వచనంలో బ్రహ్మాండంగా రాసినాడండి ఆయన. కాబట్టి ఇది వీళ్ళని ఏమంటారంటే మిలేనియల్ సెయింట్స్ అంటారు. వీళ్ళ పేరే అది. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక విషయం జరుగుతుందండి. మీరు గొర్రెలు మేకలు అనేది విన్నారు కదా, గొర్రెలు మేకలు అనే వేరుపరచడం యేసు ప్రభు తన నోరారా మత్తయి 24లో చెప్పినాడు, 25లో కూడా చెప్పినాడు దాని విషయం. రైట్. మరి రైట్ బ్రదర్, మత్తయి 25 అధ్యాయము మధ్యలో గొర్రెలు మేకలు వేరుపరచడం అనేది ఎక్కడో ఉంది బ్రదర్. 31-46 వచనాల మధ్యలో కొంచెం తీసి చదువుతారు బ్రదర్ మీరు. మత్తయి సువార్త, అపోస్తులైన మత్తయి గారు రాసిన 25వ అధ్యాయం 31-46లో గొర్రెలు మేకలను వేరుపరుస్తారు. చదవండి బ్రదర్, 1-2 వచనాలు పర్వాలేదు బ్రదర్, అంతా అవసరం లేదు, టైం లేదు. ఏ వచనం? 30 ఏదో ఒకటి వచ్చిన గొర్రెలు మేకలు వేరుపరచడం అనేది మొత్తం చెప్పాడు ఆయన ఉపమాను. మధ్యలో మీరు చూస్తే నేను చెప్పమంటారా మరి వచనం? ఒక్క నిమిషం. 35 33 చదవండి బ్రదర్. 33, 32, 33. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఏంటండి? సమస్త జనములు పోగు చేయబడతారట. ఈ జనాలు ఎవరు? ఇశ్రాయేలీయులు, అన్యులు. రైట్. ఇశ్రాయేలీయులు, అన్యులు పోగు చేయబడతారు. ఇశ్రాయేలీయులు ఎవరు? యేసు ప్రభువును కాదనరండి, లాస్ట్ లో ఆయన యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. మీరు ఎలా చెప్తారంటే ఇశ్రాయేలీయులు అందరూ రక్షణ పొందుతారండి. రైట్. మీరు ఎలా చెప్పగలరు బ్రదర్ అంటే అది ఉందండి బైబిల్లో. రోమీయులకు రాసిన పత్రిక రెఫరెన్స్ తెలిస్తే నేను చెప్పేస్తానండి వెంటనే. రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదవండి బ్రదర్.
కలిసి ఉన్నాయి. నేను వారి పాపములను లాస్ట్ లైన్ ఉంది బ్రదర్, చదవండి, లాస్ట్ లైన్ ఒకటి చదవండి చాలు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడిన నిబంధన, ఆయన కవర్నెంట్. ఎస్, ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. మళ్ళా చదవండి బ్రదర్. వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేలీలు జనులందరూ రక్షింపబడు. గాడ్ ఈస్ పార్షియల్ అంటే ఆయన నిబంధన అండి, ఆయన ప్రామిస్ చేసినాడు అబ్రాహాం, నీ సంతానానికి ఈ స్థలం ఇస్తాను అన్నాడు. అంటే బస్ కథమే, ఇంకా మరి దీన్ని మాట్లాడదండి. ఇది పెద్ద కుమారుడు, మనమేమో చిన్న కుమారులు, ఇద్దరం బేకారగళ్ళం అయిపోయినాం. మనమే ఆస్తి అంతా పాడు చేసినాం. దేవుడు మన కోసం కిందికి వచ్చి ఆయన శిలువలో మరణించి కింద మీద పడి ఆయన మన పాపల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి మహానుభావుడు ఆయన చనిపోయి లేచినాడు. కాబట్టి చిన్న కుమారుని బతికించుకున్నాడు. పెద్ద కుమారుడు నిబంధన కింద ఉన్నాడు, అబ్రహాం చేసిన నిబంధన. కాబట్టి ఇజ్రాయెల్ అంతా రక్షింపుతారు. ఆ టైంలో మనం సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు స్టార్ట్ అవుతాయి. శ్రమలు స్టార్ట్ అయినప్పుడు కొంతమంది అన్యులు ముద్ర వేయించుకోరు, వారు రక్షణ పొందుతారు. వీళ్ళండి ఇశ్రాయేలీలు, ఆయన నమ్మిన జనులు, వీళ్ళను గొర్రెలు అంటారు. ఎవరైతే ఆయన నమ్మలేదో అన్యులు ముద్ర వేయించుకున్నారో వాళ్ళని మేకలు అంటారు. ఇక్కడ గ్రంథాలు ఉండవు. దేవదూతలను పంపించి అరే మేకలను గొర్రెలను సపరేట్ చేయరా అంటారు, వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ గొర్రెలందరూ 1000 ఏళ్ల రాజ్యంలో ఎంటర్ అవుతారు. పెళ్లి కూతురు వధువు సంఘము మనం 1000 ఏళ్ల రాజ్యంలో ఎంటర్ అవుతాం. పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు మనం 1000 ఏళ్ల రాజ్యంలో ఎంటర్ అవుతాం. ఈ శ్రమల కాలంలో చనిపోయిన హతసాక్షులు వాళ్ళందరూ 1000 ఏళ్ల రాజ్యంలో ఎంటర్ అవుతాం. ఇంతమంది ఎంటర్ అవుతారు 1000 ఏళ్ల రాజ్యం. కాబట్టి ఈ పునరుత్థానం ఏంది? తేన తమాషైన పునరుత్థానం. 1000 ఏళ్ల రాజ్యంలో ఎంటర్ కావాలంటే పునరుత్థానమే శరీరం ఉండాలండి, మామూలు శరీరం ఉండకూడదు. మామూలుగా జనరల్ కండిషన్ అదండి. మరి దానికి రెఫరెన్స్ క్లియర్ గా లేదండి. ఇంకా కొంత క్లారిటీ పరిశుద్ధాత్మ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ యెషయా 65:20 మాత్రం చదివితే కొంత అర్థమవుతుంది. దయచేసి చదవండి. ఇప్పుడు ఇది 6వ పునరుత్థానం ఉంది. రైట్. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలి వారుండరు, బాలురు 100 సంవత్సరములు వయసు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడైన వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. బ్రదర్, దీంట్లో చాలా నిగూఢమైన పెడతలు. ఇక్కడ చిన్నపిల్లలు 100 ఏళ్ళు బతుకుతారట, మరి యవనస్తులు ఎన్నేళ్ళు బతుకుతారు? కాబట్టి ఈ మిలేనియం గురించి ఇంకొక టాపిక్ లో చెప్దాం బ్రదర్, ఇప్పుడు దీని గురించి చెప్పలేదు. కాబట్టి మిలేనియంలో ఎంటర్ అయ్యే వాళ్ళు పునరుత్థానంలా, ఆ ప్రశ్నకు జవాబు లేదండి. మళ్ళీ వాళ్ళు మహిమా శరీరాలు ఉంటాయా వాళ్ళకి? యేసుప్రభుకు వచ్చిన పునరుత్థాన శరీరాలు కానీ, వధువుకున్న అంటే సంఘానికి ఉన్న పరిశుద్ధులకున్న పునరుత్థాన శరీరాలు వీళ్ళకు ఉంటాయా? అంత క్లారిటీ లేదండి. రైట్. కాబట్టి ఇది 6వ పునరుత్థానం. ఎవరు ఈ 6వ పునరుత్థానం అంటే ఏంటి? గొర్రెలు మేకలను దేవుడు వేరుపరిచినప్పుడు ఆయన దూతలను పంపించి వేరుపరుస్తాడు. అప్పుడు గ్రంథాలు ఉండవు. యేసు ప్రభువును మహాశ్రమల కాలంలో గట్టిగా పట్టుకున్న అన్యులు, ఇశ్రాయేలు అందరూ యేసు ప్రభు నమ్ముతారండి. ఎందుకంటే ఆయన వచ్చి హార్బెగెద్దు యుద్ధంలో పైనుంచి కిందికి వస్తారు. కాబట్టి ఆ రోజుల్లో ఇంకా ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని తప్పితే ఎవరిని మొరపెట్టారు. ఎందుకంటే అది చెప్పినాడు, యెరూషలేమా ప్రవక్తలను పంపుచు, వాళ్ళతో రాళ్లను కొట్టుచు, వాళ్లను రక్తం ఒలికించు, మరి రక్తం ఒలికించిన దానా కోడి తన పిల్లలను కాచినట్లు నేను ఎన్నోసార్లు నిన్ను నా కింద కాచుకుంటే నువ్వేమో నన్ను వల్లకపోతివి. ఒక రోజు వస్తుంది ప్రభు పేరు వచ్చేవాడు స్తుతింపబడును గాక, నీ నోరులో మోకాళ్ళపై నుండి నీ రొమ్ము కొట్టుకొని నువ్వే రక్షకుడు అని, నువ్వే మెస్సైని ఒక రోజు చెప్పిన రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు నువ్వు నన్ను గుర్తిస్తావు అని పేతురుతో ఒలీవల కొండపైన మరి చెప్పినట్లు చూస్తాం. అంటే యథార్థం ప్రతి ఇశ్రాయేలీయులను దేవుడు రక్షిస్తాడు. వాళ్ళు కాకుండా కొంతమంది అన్యులు రక్షణ పొందుతారు, చాలా మంది. వీళ్ళందరినీ గొర్రెలుగా చేసి దేవుడు గొర్రెలను నమ్మని వారిని మేకలను వేరుపరుస్తాడు. పుస్తకాలు ఏముండవు, దేవదూతలకు తెలుసు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళందరూ రే మీరంతా మిలేనియంలోకి వెళ్ళిపోతారు,
మీరందరూ 1000 రాజ్యంలోకి వెళ్ళిపోండి అని పంపిస్తారు. ఇది 6వ పునరుత్థానం. రైట్. లాస్ట్ లో ఒక పునరుత్థానం ఉందండి. అదేంది? అది 2వ పునరుత్థానం అంటారండి. అదేంటంటే 1000 రాజ్య పరిపాలన తర్వాత దేవుడు అందరినీ మొట్టమొదటి నుంచి పుట్టిన వాళ్ళందరినీ, ఎవరైతే యేసుప్రభువుని నమ్మలేదో వాళ్ళందరినీ బతికించి వాళ్ళకు తీర్పు చెప్పి వాళ్ళందరినీ నరకానికి పంపిస్తారు. ఇది మనకు ప్రకటన 20:11-15 ఉంది. అట్లే దానియేలు 12:2లో 2 రాయబడి ఉన్నాయి. బెస్ట్ అది చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం 2 ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇది చివరి 7వ పునరుత్థానం అండి. కాబట్టి ఇది వరుస క్రమం అండి. రైట్. కాబట్టి కొంచెం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం 1-2 చదివినా పర్వాలేదు. ఆ కాలమందు నీ జనులు పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని అంటే ఇజ్రాయేలు ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయలుగుటకును మేలుకొందురు. కొందరు నిత్య జీవానికి పోతారు, కొందరు నరకానికి. నిత్య అయిపోతారు. మరి మేకలుగా వచ్చి కిందికి పోయిన వాళ్ళు, యేసుప్రభువుని అంగీకరించకుండా చనిపోయిన వాళ్ళు, సువార్త విని కూడా, వీళ్ళందరూ 1000 రాజ్య పరిపాలన తర్వాత ధవళ సింహాసనం ముందు నిలబడి తీర్పు ఉంది, వాళ్ళు నిత్య నరకానికి పోతారు. అప్పుడు సైతాన్ని కూడా దేవుడు, అప్పుడు నరకం ఏర్పడుతుందండి. ఇంతవరకు ఉండేది పాతాళం, ఆ రోజు నరకం ఏర్పడుతుంది. పాతాళం భూమిలో ఉందండి, నరకం ఎక్కడుందో తెలియదు. అప్పుడు దేవుడు ఏర్పరుస్తాడు, నరకం అప్పుడే ఏర్పడుతుంది, ఇప్పుడు లేదండి. దేర్ ఈస్ నో హెల్ నౌ, దేర్ ఆర్ హేట్స్. పాతాళం ఉంది, అది భూమిలో ఉందండి, దాని ఎంట్రన్స్ ఎక్కడో ఉంది. ఇప్పుడు అయినా నేను డిస్కషన్ కూడా చెప్పాను. సో ఇదండి 7 పునరుత్థాన వరుస క్రమాలు. సో దేవుడు తన వాక్యాన్ని దీవించి, మరి తర్వాత మీకు నోట్స్ కావాలంటే నేను త్రూ బ్రదర్స్ ద్వారా, వాళ్ళలో మరి మనకు సహకరించే బ్రదర్స్ ద్వారా చూచాయిగా టెక్స్టువల్ నోట్స్ కావాలంటే ఇస్తాం. ఏదైనా డౌట్ ఉంటే మన తర్వాత మీరు అడగచ్చు, ఇప్పుడైనా అడగవచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.